అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నూకాంబిక ఆలయానికి 50 కుర్చీలు వితరణ. దాతలను అభినందించిన స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి. నర్సీపట్నం నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి శివపురానికి చెందిన వెంకటాశేషయ్య మాస్టారు దంపతులు 50 కుర్చీలను వితరణగా అందజేశారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి చేతుల మీదుగా ఈ కుర్చీలను ఆలయానికి అందజేశారు. ముందుగా పద్మావతి అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కుర్చీలు వితరణ చేసిన శేషు మాస్టారు కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఎందరో దాతలు గుడికి తమ వంతు సహకారం అందిస్తున్నారని, వారందరికీ అలాగే ఆలయ చైర్మన్ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆలయం మరింత అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి బుధవారం శేషు మాస్టారి బృందం ఆధ్వర్యంలో గుడిలో లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందని, భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించాలని కోరారు. అలాగే ప్రతి అమావాస్య రోజున 18 పసుపు కొమ్ములతో ద్వారబంధానికి తోరణం కట్టి కుంకుమార్చన చేయనున్నట్లు పూజారి తెలిపారని, ఈ విషయాన్ని కరపత్రాలు ద్వారా కూడా ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. భక్తులందరూ ఈ పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొరుప్రోలు శ్రీనివాస్, కమిటీ సభ్యులు గాలి రమణ, పైల గోవిందు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నర్సీపట్నం నూకాంబిక అమ్మవారు దేవాలయానికి రావడం జరిగింది. మరి ఈరోజు స్పెషల్ ఏంటంటే శివపురానికి చెందినటువంటి మన శేషు మేషారు కుర్చీలు డొనేట్ చేశారు. ఒక 100 కుర్చీలు డొనేట్ చేశారు. మరి వారికి వారి కుటుంబానికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి కూడా ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా ఆ టెంపుల్కి సహకారం అందిస్తున్నారు. వారందరికీ కూడా మా చైర్మన్ గారు నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఏంటంటే ప్రతి బుధవారం కూడా మేష్ గారు చెప్పడం జరిగింది, మా బృందం ఉందమ్మా వాళ్ళందరూ కలిసి లలితా సహస్రనామాలు ఇక్కడ చేస్తాము గుళ్ళో అని చెప్పేసి ప్రతి బుధవారం కూడా లలితా సహస్రనామం చదవడం జరుగుతుంది. భక్తులు 50 మంది ఎవరైనా వచ్చి ఉంటే ఆ రోజు అందరూ కూడా వచ్చి సహకరించాలని కోరుకుంటున్నా. అది ఒక్కో విషయం. రెండో విషయం ఏంటంటే మన పూజారి గారు ఒక మాట అన్నారు, ప్రతి అమావాస్య కూడా అమ్మవారి గుళ్ళో కుంకుమార్చన చేసి 18 పసుపు కొమ్ములు ఒక తోరణంలా కట్టి మన ద్వారబంధాన్ని కట్టుకోవచ్చండి. దానికి కుంకుమ పూజ పెట్టడం జరుగుతుంది. నేను పేపర్ ద్వారా అనౌన్స్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది కూడా చేయించుకొని భక్తులందరూ 50 మంది కూడా ఆ విషయంలో కూడా సహకరించాలని కోరుకుంటూ, మరి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి భక్తులకు కూడా మా తరఫున మా చైర్మన్ గారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.